అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ఆటోను కారు ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో 3 నెలల చిన్నారి కూడా ఉన్నారు. 3 నెలల చిన్నారితో పాటు 3 మహిళలు ఈ ప్రమాదంలో చనిపోయారు. 4 ఈ ప్రమాదంలో మరణించారు. మరో 3కి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తోంది. తీవ్ర గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. కూడేరు మండలం కమ్మూరు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ ఫోటోగ్రాఫ్లో చూడొచ్చు. కార్ ఆటో ఢీకొన్న ఈ ప్రమాదంలో 4 అక్కడికక్కడే చనిపోయారు. 3 నెలల చిన్నారితో పాటు 3 మహిళలు చనిపోయారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన కుటుంబ సభ్యులు రోధిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉంటే అందరూ హృదయాలు ద్రవించిపోతూ ఉన్నాయి. అందరినీ కంటనీరు పెట్టిస్తూ ఉన్నాయి ఈ దృశ్యాలు. ఈ ఘటన, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చల్లనాయుడు అందిస్తారు. చల్లనాయుడు, అసలు ఎలా జరిగింది ఈ ప్రమాదం? రోహిత్, ఈ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కమ్మూరు వద్ద, కూడేరు దగ్గర నుంచి కమ్మూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆటో కారు ఢీకొనడంతో అక్కడికి 4 చనిపోయినటువంటి నేపథ్యం. ఈ 4లో కూడా 3 ఒకే కుటుంబం. ఎవరు? సరస్వతి, వాళ్ళమ్మ నీలమ్మ, సరస్వతి కూతురు విద్యశ్రీ. 3 చనిపోవడం అనేది చాలా దారుణమైన సంఘటన అని చెప్పేసి స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఈ సరస్వతి తన పుట్టినింటి నుంచి భర్త ఇంటికి ఒడిబియ్యం ఏదైతే ఉందో ఒడిబియ్యం కట్టుకుని వెళ్తున్న సందర్భంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఏదైతే ఉందో మర్తాడు నుంచి ఈ ఉరవకొండ మండలంలోని రాయంపల్లెకు సరస్వతి ఒడిబియ్యంతో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఘోర సంఘటన జరిగినటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఈ కారు ఆటో డి అనేది, ఈ కారులో కూడా ఈ నగరంలో ఒక ప్రైవేట్ కళాశాలకు చెందినటువంటి విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు అని చెప్పేసి సమాచారం. వారిలో కూడా 2 తీవ్ర గాయాలయ్యాయి అని చెప్పేసి మెరుగైన చికిత్స కోసం అనంతపురం హాస్పిటల్ కూడా తరలించారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ సంఘటనా స్థలంలో అయితే మాత్రం ఏకంగా 4 చనిపోయినటువంటి పరిస్థితి. సరస్వతి, విద్యశ్రీ చిన్న పాప, నీలమ్మ, యోగేశ్వరి, ఈ 4 మహిళలు కూడా సంఘటనా స్థలంలో చనిపోయినటువంటి నేపథ్యం. ఇది అంతా ఏదైతే ఉందో దూకుడుగా కారు వైపు నుంచి దూకుడుగా వచ్చినటువంటి నేపథ్యంలోనే ఘోర సంఘటన జరిగింది అని చెప్పేసి స్థానికులు ప్రాథమికంగా చెప్తున్నటువంటి నేపథ్యం. మరి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని పూర్తి పూర్వాపరాలు విచారిస్తామని పోలీసులు ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించి అక్కడ నుంచి అవసరమైతే కూడా బెంగళూరు కూడా తరలిస్తామని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ ఘోర సంఘటనలో అయితే మొత్తం సరస్వతి ఎంతో సంతోషంగా పుట్టినటువంటి భర్త ఇంటికి ఒడిబియ్యం కట్టుకుని వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ సరస్వతి చనిపోవడం అనేది చాలా దారుణమైన సంఘటన అని స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. రోహిత్, అంటే అసలు ఏం జరిగింది? ప్రమాదం జరిగిన సమయంలో ఏం జరిగింది? అతివేగమా, లేదంటే ఎవరైనా రాంగ్ రూట్లో వచ్చారా? దీనికి అతివేగమే కారణమని అక్కడ స్థానికులు అయితే చెప్తున్నటువంటి నేపథ్యం రోహిత్. ఇక్కడ ఎందుకంటే చిన్నపాటి కమ్మూరు వద్ద చిన్నపాటి మలుపు ఉంది అని చెప్తున్నారు. అందుకంటే ముందే కొంచెం అక్కడ స్పీడ్ కంట్రోల్ కాకపోవడం ముందుకు వచ్చిన నేపథ్యంలో, అందులోనూ ముఖ్యంగా ఈ కారు నడుపుతున్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా కొంచెం ఓవర్ స్పీడ్ గా కూడా వస్తున్నారని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. మరి పూర్తి వివరాలు అయితే పోలీసులు ఏది ఇంకా తేల్చడం లేదు. మాకు ఎంక్వైరీలో తెలుస్తుంది, ఎంక్వైరీ అయిన తర్వాత చెప్తామని పోలీసుల సమాచారం. స్థానికులు అయితే చెప్తున్నటువంటి నేపథ్యం అక్కడ కాస్త ఓవర్ స్పీడ్ తో రావడమే సంఘటనకు ప్రధాన కారణమని చెప్తున్నటువంటి నేపథ్యం. పుట్టింటి నుంచి అత్తారింటికి బిడ్డను తీసుకువెళ్తున్న సమయంలో ఘోర ప్రమాదం వారిని కబలించేసింది. అసలు ఎలా తట్టుకుంటున్నారు వాళ్ళు? ఏమంటున్నారు? అదే ఇప్పుడైతే సరస్వతి ఒడిబియ్యం కట్టుకుని వెళ్తున్నటువంటి సరస్వతి బంధువులు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి వస్తున్నట్టుగా మనకు సమాచారం. ఎందుకంటే వాళ్ళు రాయంపల్లి, ఈ ఉరవకొండ మండలం రాయంపల్లి నుంచి రావాలి. ఆ లోపే వీరిని ఇక్కడ అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్ కూడా తరలించినటువంటి నేపథ్యం. వీరు మర్తాడు నుంచి వస్తున్న గార్లదిన్న మండలం మర్తాడు నుంచి ఆటోలో వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇప్పటికైతే వారి బంధువులంతా కూడా ఇక్కడ అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్కి, ముఖ్యంగా ఉరవకొండ కూడా కొంతమంది హాస్పిటల్కి వస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. రైట్ చల్లనాయుడు, అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 మహిళలు, 3 నెలల చిన్నారి అక్కడికక్కడే చనిపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. పుట్టింటి నుంచి బిడ్డను తీసుకుని 3 నెలల చిన్నారితో అత్తారింటికి వెళుతూ ఉన్నప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు అతివేగం ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.